హ్యావ్యూర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబడింది కదా. ఆ తర్వాత తగలబడిన ఏంటని చెక్ చేస్తుంటే ఫోరెన్సిక్ మీదకి ఇంకా రావాల్సి ఉంది. ఈలోపు ఏం చేశారంటే ఈ రెవెన్యూ శాఖ సంబంధించి ఎవరైతే ఖాళీ చేస్తున్నారో సిసోడియా ఒక మీటింగ్ పెట్టి మదనపల్లిలో ఎవరైతే భూములు అవతలలో ఆక్రమించారో, ఎవరైతే ల్యాండ్ ఇష్యూస్ ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారో రండి కంప్లైంట్ ఇవ్వడానికి అని చెప్పేసి అన్నాడు. ఓరే దేవుడా, వందల్లో బాధితులు వచ్చారండి. ఎవర్రా వీళ్ళంతా అంటే అంతా కూడా కొన్ని సంవత్సరాలుగా ఆ భూములు సాగు చేసుకుంటున్న వాళ్ళు, అది ఇంటి స్థలం చెప్పేసి డాక్యుమెంట్లు ఉన్నవాళ్ళు. ఇందులో కొంతమంది మెయిన్ ఏరియాలో ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళు, కమర్షియల్ ల్యాండ్. ఏంద్ర అంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి బాధితులు వీళ్ళంతా కూడా. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానంద రెడ్డి, ఈ బ్యాచ్ అంతా కూడా ఏం చేస్తారంటే ఈ వైసీపీ గుండాలతో వాళ్ళని బెదిరించి కబ్జాలు చేయటాలు, బలవంతంగా భూములు లాక్కొని సంతకాలు చేయించుకోవటాలు, అప్పటికప్పుడు రోడ్లు వేసి కబ్జాలు చేసేటి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందని చెప్తారు. ఇది చూసాక నాకు అనిపించిందండి, ఇటువంటి బాధితులు 175 నియోజకవర్గాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. అందులో ప్రతి నియోజకవర్గం వాళ్ళు ఉంటూనే ఉన్నారు. ఇంకా 39% మంది వైసీపీకి ఓట్లేశారంటే అసలు ఎవరండి వాళ్ళు? మద్యపానం నిషేధం అని చెప్పేసి పిచ్చి మంది అమ్మాడు, గుల్లైపోయారు పేదలు. తర్వాత జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇవ్వాల, మెగా డిఎస్ అని చెప్పేసి ఇవ్వాల, టిట్కో ఇల్లు ఇవ్వాల, అధ్వానంగా రోడ్లు ఉచి తీసుకెళ్ళిపోయి డబ్బులు అసలు బంగారం ఉన్నట్టుగా అమ్మేశాడు. ఇలా చెప్పుడు అంత అస్తవ్యస్తం అధ్వానం అరాచకంగా పాలన సాగిస్తుంది జగన్మోహన్ రెడ్డికి. 39% మంది ఓట్లు అసలు ఎవరు వేశారని ఇప్పటికీ నాకు పిచ్చెక్కుతుంది. అసలు దయచేసి దండం పెడుతున్నా, మీరు ఇప్పటికన్నా మారండి. ఈ మదనపల్లిలో జరిగిన ఇష్యూ చూసి ఆయన నిజంగా పిచ్చెక్కిపోయింది అన్నమాట సిసోడియాకి. ఇదేంటే బాబు, నేనేదో 10 మంది 15 మంది వస్తారనుకున్నాను, ఎంతమంది ఉన్నారు బాధితులు అని చెప్పేసి. ఇందులో మరలా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అంతా ఉన్నారు. ఇందులో రెడ్లు కూడా వదలలేదు వాళ్ళు. మరలా చెప్తే గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రెడ్ల కథ జరిగింది అనుకుంటూ ఉన్నాం. కేవలం కొంతమంది రెడ్లు అధికారంలో ఉన్నోళ్ళు, పదవుల్లో ఉన్నోళ్ళు, ఆఫీసర్లో ఉన్నటువంటి వాళ్ళని వాడుకున్నాడు. వాళ్ళని వాడుకొని వాళ్ళకి ఇస్తున్నట్టుగా చూపించి దోచుకోసం మొత్తం దోచేసుకున్నాడు. పేద రెడ్లు పాపం అమాయకులు వీళ్ళు ఉంటారు చూసావా, నీతిగా నిజాయితీ ఉన్న రెడ్లు ఉంటారు చూసావా, పాపం వాళ్ళు రకరకాల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇప్పటికి. బట్ నా దగ్గర కూడా ఇప్పటికీ కొంతమంది కామెంట్లు చేసే వాళ్ళలో నా ఉన్నటువంటి 5 ఛానల్స్లో కూడా నెగిటివ్ కామెంట్లు పెడుతూ పిచ్ కామెంట్లు పెడుతూ ఉండే వాళ్ళని చూస్తూ ఉంటే ఆడవారు కానీ మగవారు చివరి రెడ్డి 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 అని ఉంటుంది. రోజు కనీసం 10 నుంచి 15 మంది ఈ రెడ్డి అని పేర్లతో వాళ్ళని బ్లాక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పెట్టే కామెంట్లు అంత ఘోరంగా ఉంటూ ఉన్నాయి. అంటే అటువంటి రకంగా ఆ రెడ్డి కులాన్ని జగన్మోహన్ రెడ్డి తయారు చేశాడంటే నో, మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పద్ధతిగా ఉంటున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక రకమైన బానిసతలు బతుకుతున్నారు కొంతమంది. రెడ్లో కావచ్చు, రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ బీసీలో కూడా ఉన్నటువంటి వాళ్ళు. దయచేసి మీరంతా బయటపడాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ఇస్తున్నా. బాధితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సబ్ కలెక్టరో, డిస్ట్రిక్ట్ కలెక్టరో, లేనప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి మీటింగ్లు పెడుతున్నప్పుడు ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు మీరు వెళ్ళండి, మీ కష్టాలు చెప్పండి. ఖచ్చితంగా మీ భూములు కావచ్చు అండ్ మీరు ఏవైతే ఉన్నారో చెదురు చూస్తారో అవన్నీ ఖచ్చితంగా మీరు తీసుకోండి.